ఒక 3 ప్రశ్నలండి. అబ్బాయిలకి ఇవి చేయకండి, ఇవి చెయ్యండి. అమ్మాయిలకి ఇవి చెయ్యండి, ఇవి చేయకండి. తల్లిదండ్రులకి ఇలా ఈ 3 సెగ్మెంట్స్‌లోను మీరేం చెప్తారు? సింపుల్‌గా మన ప్రేక్షకులందరికీ అంటే ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే ఫస్ట్ వాడికి ప్రేమ నూరిపోయాలండి. ప్రేమ అనేది ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారన్నా వింటాడు. కాబట్టి తల్లి, తండ్రి, నాన్న ఇది సంగతి ఇప్పుడు పిల్లలకి పదే పదే చెబితే ఇంకా కోపం అసలు వింటల్లా. వినట్లేదు. అవునండి. అవును. ఒకసారి చెప్పి దీనివల్ల ఇది నష్టం, ఇది కష్టం, ఇది నీకు భవిష్యత్తుకు మంచిది కాదు. ఆలోచించు నాన్న, ఆలోచించు. నీ నీ శక్తి వల్ల మమ్మల్ని, నీ కనబోయే బిడ్డల్ని అందరినీ సుభిక్షంగా ఉండేట్టు, మంచి దోవలో ఉండేట్టు నువ్వు ఆలోచన ఉంది, శక్తి ఉంది. నువ్వు చదువుకున్నావు. ఆలోచించని వాడికి నిదానంగా చెప్పాలి. తర్వాత పిల్లలు ఏమిటంటే చెప్పబోతే అసలు వినటల్లా. విన్నప్పుడు నువ్వు పని చెయ్యి, చేయకపో. నేను చెప్పేది నువ్వు ఖచ్చితంగా విను. అవును. విన్న తర్వాత ఆలోచన చేసుకో. నీ మనసుకు నువ్వు ఆలోచన చేసుకో. ఏది మంచిది, ఏది చెడ్డది. ఎందుకంటే చదువుకున్నావు కదా! చదువుకున్నవాడు మరి ఆలోచిస్తే వాడికి తెలుస్తుంది మంచి ఏమిటో, చెడు ఏమిటో అని పిల్లలకి చెప్పాలి. వాడు ఖచ్చితంగా వినేట్టు 1కి 2 సార్లు చెప్పినా విసుగు పుట్టేట్టు చెప్పకూడదు. మా మనవరాలికి ఒక కూతురు, 2 కూతుళ్ళండి. మీ మనవరాలకి కూతురా? అంటే ముని మనవరాళ్ళు. అయితే థర్డ్ జనరేషన్ చూసినట్టున్నారు. ఫోర్త్. ఫోర్త్. రైట్. రైట్. అయితే అది పెద్ద మనవరాలు అసలు ఏం మనవరాలు పెద్ద కూతురు ఏం మాట్లాడదు. దానికి 9 ఏళ్ళు. మనవరాలు చిన్న కూతురికి 6 ఏళ్ళు. 6 7. అందరం అది ఫారెన్ నుంచి వచ్చిందని అందరం చూడటానికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. ఎంతకి మాట్లాడితే ఆ! అయితే మా చెల్లెలు, మా చిన్న ఆఖరి చెల్లి, 5వ చెల్లెలు కూర్చుని, అమ్మ నువ్వు ఫారెన్‌లో ఉంటావా? ఎట్టా ఉంటుంది ఊరు అంటే, అన్నీ బాగే ఉంటాయి. అంటే మరి నువ్వెప్పుడన్నా లోపలికి వెళ్ళావా? చెట్లు చూసావా? మరి మీ ఇల్లు ఎట్టా ఉంటుంది? అట్టా నెమ్మదిగా దించి అది ఆవిడ పుట్టం చేసేసిందండి. అన్నీ తనకి తెలియనట్టు, నేను అసలు చదువుకోలేదమ్మా, మరేం చేసేది? మీ ఊరి పేరేంటి? పెద్ద జిల్లానా? చాలామంది మనుషులు ఉంటారా? అట్లా అడిగి దాన్ని మాట్లాడేట్టు చేసింది. అట్లా వాళ్ళల్లో ఉన్న ఆ పవర్‌ని బయటికి తేవాలండి. తెస్తే గానీ అసలు మార్పు రాదు. ఇప్పుడు పిల్లలంతా ఇళ్ళల్లో చెప్తే వినరు. ఫ్రెండ్ చెప్తే వింటాడు. నేనైతే ముందు ఫ్రెండ్‌ని కాకాబడతా. పిల్లల్ని కాదు. ఫ్రెండ్‌ని కాకాబెట్టి వాడితో చెప్తే మనకి గుడికొస్తుంది ఒకావిడ. కృష్ణకుమారి గారని. చాలా చక్కగా పూజలు చేస్తుంది. మనవాడు 10థ్‌లోకి వచ్చాడు. వాడు చెడు సాహసాలు పెట్టాడు. ఏడ్చింది ఒకరోజు, ఇటు జరిగిందమ్మా అని. వాడిని మీకెందుకు, మీరు గుడికి తీసుకురండి చాలు. వచ్చాడు. వాడికి చెప్పాల్సినవన్నీ చెప్పా. ఒరేయ్ నువ్వు ఇన్ని చేస్తున్నావు, అన్ని తప్పులు చెబుతుంది నానమ్మ. నువ్వు మంచి చెయ్యాలి, మంచి చేస్తే మంచి చెబుతుంది అందరికీ. నువ్వు అవన్నీ కాదు. ఫస్ట్ రోజు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసుకుని ముందు శివలింగం పెట్టుకుని ఓం నమః శివాయ అంటూ నువ్వు అంటే నీకు లోపల కొన్ని ఇవి చెడు ఏవైతే ఉన్నాయో అదంతా బయటికి వెళ్ళిపోతుంది. అవును. బయటికి వెళ్ళిపోతే నీకు ఆలోచన బాగా వస్తుంది. అవును. నీకు బ్లడ్ కరెక్ట్గా సప్లై అయ్యి చక్కగా బ్లడ్ ఇది అని చెప్పా. చేశాడండి. 2 నెలలు అయ్యేసరికి వాడిలో మార్పు వచ్చేసింది. మొన్న కాలేజీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు వాడు జాబ్ కూడా వచ్చేసింది. అట్లా మరి మొండి పిల్లలు ఉంటే అట్లా చెప్పుకోవాలంతే. మన వాళ్ళకి ఓర్పేది, ఆడవాళ్ళకి అసలు ఓర్పు లేకుండా పోతుంది. వీటన్నిటికీ కాదు, సమాజం అంతా ఎక్కడ చూడు పొల్యూషను, తినే ఆహారం అంతా అన్నీ ఏంటి కెమికల్స్తో తయారవుతున్నాయి. అసలు రైతులకు పట్టుకోవాలి. అది రైతుల వల్లే ఇంత ఇది తయారైంది. ప్రతి ఆహారం కూడా కల్తీ ఇవ్వడం అనేది. ఆ ఎరువులు, ఈ ఎరువులు, ఇన్ని ఎరువులు వేసి
ఏంటి తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని తిన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి. అవును. ఇప్పుడేమో ఆర్గానిక్‌గా పండించేవన్నీ ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవడం. అందుకని పిల్లలకి తప్పనిసరిగా మార్పు రావాలి. వస్తుంది ఇక నేను హ్మ్, జనవరి 18వ తారీఖు ఆడవాళ్ళందరికీ ఒక ఇది పెట్టా. అవునా అండి? రమ్మని చెప్పాను. ఆహా! ఇది హ్మ్. న్యూ ఇయర్‌లో 2026 ఆ! తప్పకుండా. అలా కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండాను. ప్రజలందరికీ తెలియజేసే బాధ్యతగా మేము కూడా తీసుకుంటాం. తప్పకుండా. మొన్న మొన్నేదో అకేషన్ చేసినట్టున్నారు. చాలా మంది వచ్చినట్టున్నారు ఆడవాళ్ళందరూ. ఇంతకీ ఏంటండి ఆ రోజు పూజ ఏమిటి? అదే గౌరీ నత్తం అంటారు. ఆ! అంటే ఇప్పుడు మరి శివుడికి నెల రోజులు నత్తాలని చేస్తారు. పగలు భోంచేయకుండా సాయంత్రం భోంచేస్తారు. అయితే అమ్మవారు, అయ్యవారు ఇద్దరు గట్టిగా అరుచుకున్నారట. ఏమని, "నెల రోజులు ఎప్పుడు నీకే అభిషేకం చేస్తారు. నాకు కుంకుమార్చన చేయరని" ఆవిడ. "నువ్వు నెల రోజులకి ఎంత పుణ్యం ఇస్తావో, ఆ ఒక్కరోజు చేస్తే నేను అంత ఇస్తానందిట." అందుకని ఆ రోజు సువాసిని పూజ చేశాను. ఆహా! వచ్చారు, చాలామంది వచ్చారు అవును. ఆడవాళ్ళు. అవునవును. హ్మ్. బాగు. చాలా సంతోషం. కానీ అదొకటి. ఎక్కడ చూడండి మోసం తయారైంది. కల్తీలు, మోసం, ఇట్లా చూసి అట్లా చేసేసరికి అక్కడ ఏదో మోసం జరిగిపోయి నష్టం. అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందో దాకెందుకు, షాపు రెంట్‌కిచ్చాను. అవును కదా! మీరు చెప్తే నేనెంత ఆశ్చర్యపోయానో. రెంట్‌కిచ్చి వాడు ఖాళీ చేయమంటే ఇప్పుడు చేయనంటాడు. ఇప్పుడు ఇంకా సాల్వ్ అవ్వలేదండి. అదేం అన్యాయం అండి? అదే చూడండి ఎంత అన్యాయమో. అబ్బాయి గారితో మాట్లాడాను. మాట్లాడితే మేము లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నామండి. మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయితే అని అంటే నేనన్నాను అవన్నీ అయ్యేవిగా చచ్చేవి కాదు కోర్టు పరంగా. మనం ఏదైనా గట్టి మనిషిని చెప్పించి వాడు భయపడేలాగా చెప్పాలే తప్ప చూడండి మీరింత మంచి మనిషి. ఎవరి చెడు కోరరు. మీరు ఎవరికీ చెడు చెయ్యరు. ఇంత సాధు జంతువులా ఉండే మీ మీదే వాడు అలా చేస్తున్నాడంటే ఎంత దారుణం అసలు. ఏమో మరి ఆ అమ్మవారు ఏం చేస్తుందో. నన్ను చెప్పమంటే డెఫినెట్‌గా నేను మాట్లాడిస్తాను. డెఫినెట్‌గాను. వెళ్తారు. ఖచ్చితంగా వెళ్తారు. మా చైర్మన్ చేత ఒక మాట చెప్పిస్తే ఇబ్బందేం ఉండదు మీకు. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు ముల్లుని ముల్లుతోనే తీయాలి అని. హ్మ్. మనం ఏదో సౌమ్యంగా పైన నెమలికతో ఇలా రాస్తానంటే రాదుట అది. ఖచ్చితంగా అది అలా గుచ్చుకోవాల్సిందే, బయటికి రావాల్సిందే, బ్లడ్ రావాల్సిందే. అది లాయర్‌ని పిలిచే ఒక ఇదేంటి అదే రెంటల్ డీడ్ రాసారు. అవును. పెట్టాను. ఇంకా 2 నెలలకు ఖాళీ చేయాలనిగా ముందే చెప్పాను. ప్రతి వాళ్ళు చెప్తారు ఒక 2 మంత్స్ ముందు ఖాళీ చేయమని. అట్లాగే చెప్తే, "ఇంకో సంవత్సరం ఇవ్వండి మాకు, మాకు పరిస్థితులు బాగాలేదు" అన్నాడు. నేనన్నాను, "కాదు నాయనా, ఇప్పుడు నేను ఇక్కడ చేయలేకపోతున్నాను గుడిలో. పంతులు గారిని తెచ్చి పెట్టాలి. పెట్టాలంటే ఆ ఎనకాల షాప్ తీసేసి, ఆ రూము, ఇవతల రూము 2 రూములు ఇస్తే ఆయన పంతులు గారు వచ్చి ఉంటారు. మాట్లాడుకున్నాను" అంటే, "నేను చేయనండి. ఏం చేస్తారు చేసుకోండి." ఎంత అన్యాయం అసలు. అనవసరంగా తగాదా అవుతుంది. ఇంత పేరు కాస్త పోతుంది అని నేను ఆలోచించా. అది మనం ఆలోచిస్తాం. హ్మ్. వాళ్ళకేముంది చెప్పండి? భయం, భక్తి లేని వాళ్ళకి. ఇప్పటికి గూడా ఖాళీ చెయ్యనని అంటున్నాడు. మరి అదేం చెయ్యాలో? ఇగో ఇలా ఉంటుంది. పాపం ఆ రోజు భగవంతుడికి, అమ్మవారికి ఇంత దగ్గరగా ఉంటూ కూడా ఎవరికీ అన్యాయం చేయని మనిషికి ఇలాంటి జనాలు దొరుకుతాయి. ఏమి నమ్మకం ఉంటుంది చెప్పండి అసలు? అందుకే ఆ రోజు నేను అంతలక్ష్మి గారు వాళ్ళు బ్రాహ్మణ గ్రూప్ వాళ్ళెవరో ఉన్నారు. ఆ! వాళ్ళ నంబర్ అది తీసుకొని అసలు ఎవరో ఏంటో మాట్లాడదాం అనుకున్నా. లేదండి. మీరు వినరు. నమ్మండి. వాళ్ళొచ్చి అదేమిటయ్యా ఇలా చేసావు అంటే ఎవరు వినరు. ఎవ్వరూ వినరు. హ్మ్. వాడిని భయపెట్టి వణికిచ్చేవాడైతేనే వాడు మాట వింటాడు. అంతే. అదే నిజం. మీరు నమ్మండి.